ఇటు బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ సిద్ధం సభ నిర్వహించనుంది. వైసీపీ సిద్ధం సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. 43 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు హాజరు కానున్నారు. సభకు 15 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. నా కళా పేరుతో నేడు ప్రచారాన్ని ప్రారంభించనున్నారు సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్లో మరోసారి సంక్షేమ బావుట ఎగరవేసేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. గత ఎన్నికల్లో అమలుపరిచిన మేనిఫెస్టో తరహాలో సక్సెస్ ఫార్ములాను మరోసారి అమలు చేయబోతోంది. ప్రతిపక్ష పార్టీలు పొత్తుల హడావిడిలో ఉండగా ఇదే అదునుగా భావించిన వైసీపీ మేనిఫెస్టో కసరత్తుపై పార్టీ ముఖ్య నాయకులతో చర్చలు పూర్తి చేసింది. నవరత్నాల పథకాలు కొనసాగించడంతో పాటు మరికొన్ని కొత్త హామీలను 2024 ఎన్నికల విజయం కోసం వైసీపీ అధిష్టానం చేర్చనుంది. టీడీపీ సూపర్ 6తో పాటు జనసేన మినీ మేనిఫెస్టోను రిలీజ్ చేశాయి. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు కన్ఫామ్ అయిన నేపథ్యంలో ఈ నెల 17న జరిగే ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు ప్రధాని మోదీ కూడా వచ్చే అవకాశం ఉంది. మరి వైసీపీ పూర్తి మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది? టీడీపీ, జనసేన, బీజేపీ పూర్తిస్థాయి మేనిఫెస్టోలో ఎలాంటి హామీలు ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. రైట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నిర్వహించినటువంటి సిద్ధం సభ అలాగే వైసీపీ మేనిఫెస్టోకి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్. శివ, 2024 ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత దూకుడుగానే వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నవరత్న పథకాల నిధులను కూడా ఎక్కడ ఆలస్యం కాకుండా లబ్ధిదారుల ఖాతాలో కూడా జమ చేస్తూనే మరోపక్క ఎన్నికల ప్రచారానికి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ప్రధానంగా సిద్ధం పేరుతో కూడా ప్రాంతాల వారీగా కూడా భారీ బహిరంగ సభలు అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు కూడా అటు భీమిలి కావచ్చు, దెందులూరు, అలాగే రాప్తాడు ప్రాంతాల వారీగా 3 సభలు అయితే పూర్తయినాయి. ఇవాళ 4వ సభను కూడా ప్రతిష్టాత్మకంగా మేదరమెట్ల కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈవినింగ్ అయితే మాట్లాడున్నారు. ఇవాళ జరిగే సిద్ధం సభ లాస్ట్ సభ దాదాపు 44 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ అన్ని ఏర్పాట్లు ఈ సభకు సంబంధించి ఇప్పటికే పూర్తయినాయి. దాదాపు 4,000 మంది వరకు పోలీసులు, 2,500 వరకు కూడా ఆర్టీసీ బస్సుల్లో కూడా కార్యకర్తలను తరలించేందుకు ఇప్పటికే భారీ బహిరంగ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 15 లక్షల మంది వరకు కూడా ఈ సభకు హాజరవుతారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ వర్గాల నాయకులు అయితే చెబుతున్నారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే సభకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి 44 నియోజకవర్గాల నుంచి కూడా ప్రధానంగా క్యాడర్ని తరలించడంతో పాటు ఇక్కడ ఎన్నికలు 2024లో ఎలాగా ఇక్కడ వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, ఇప్పటికే జనసేన, టీడీపీ, బీజేపీ ఈ 3 పార్టీలు కూడా పొత్తు కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో అక్కడ గెలుపునికి సంబంధించి కూడా కార్యకర్తలకు సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గాలు అలాగే 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా దాదాపు 75 చోట్ల కూడా అభ్యర్థులు మార్పులు చేర్పులు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పూర్తి చేసింది. ఇవాళ జరిగే సిద్ధం సభలో కూడా పూర్తిగా అభ్యర్థులను కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక 25 పార్లమెంటుకు సంబంధించి 2 సిట్టింగ్ ఎంపీలు తప్ప మిగతా వారిని కూడా కొత్త వారిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక పూర్తిగా ఎన్నికలకు సంబంధించి సమయం 1 నెల మాత్రమే ఉన్న నేపథ్యంలో 12-13 తారీఖుల్లో కూడా ఎన్నికల మేనిఫెస్టో కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు సంబంధించి కార్యకర్తలని సమాయత్తం చేసేందుకు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా 15 లక్షల మందితో కూడా ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేశారు. ఇవాళ జరిగే 4వ సభ అనంతరం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అనేది కొనసాగుతుంటే తర్వాత నియోజకవర్గాల వారీగా కూడా బహిరంగ సభలు అలాగే బస్సు యాత్ర చేయడానికి కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. అయితే ఇవాళ జరిగే సిద్ధం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక ప్రసంగం చేయనున్నారు. అలాగే 2024 ఎన్నికలకు సంబంధింంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయనున్నారు. ప్రధానంగా నవరత్న పథకాలు ఇప్పటికే దాదాపు 2,50,000 వరకు కూడా 2,50,000 కోట్ల వరకు కూడా లబ్ధిదారులకి డైరెక్ట్గా నాన్ డైరెక్ట్గా కూడా ఇప్పటికే వాళ్ళకి లబ్ధి చేకూర్చాము. ఏదైతే దాదాపు 90% పైగా కూడా
నవరత్న పథకాలు అమలు చేశాము. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి 2024 ఎన్నికల్లో తమకు లబ్ధి చేకూరితేనే ఓటు వేయండి అంటూ కూడా అడిగే విధంగా ఇప్పటికే గతంలోనే కార్యకర్తలకి సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అయితే 2024 ఎన్నికలకు సంబంధించి నవరత్న పథకాలు అమలుతో పాటు మరికొన్ని కొత్త అంశాలను కూడా మేనిఫెస్టోలో ఉంచే అవకాశం ఉంది. దానికి సంబంధించి ప్రధానంగా 3 కేటగిరీల్లో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కొత్త మేనిఫెస్టోని రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా రైతులకు సంబంధించి వాళ్ళ మేనిఫెస్టోలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైతులకు సంబంధించి దాదాపు 2 లక్షల వరకు కూడా రుణమాఫీ చేయాలనే ఆలోచనలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి పార్టీ ముఖ్య నాయకులతో కూడా ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి దీని గురించి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇక మహిళలకు సంబంధించి డ్వాక్రా రుణమాఫీ చేస్తే ఎంతవరకు కూడా దాని మీద సాధ్యాలు ఈ అంశాన్ని కూడా కొత్త మేనిఫెస్టోలో ఉండే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏదైతే లేడీ స్టూడెంట్స్ ఉంటారో ఆ లేడీ స్టూడెంట్స్ సంబంధించి ఎలక్ట్రికల్ స్కూటీలు ఇస్తే ఎలా ఉంటుంది అనే అంశాన్ని కూడా ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అంతేకాకుండా ఇప్పటికే తెలంగాణ హైదరాబాద్లో కూడా సక్సెస్ఫుల్గా అయింది. మహిళలకి సంబంధించి ఉచిత బస్ అనేది కూడా ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే టీడీపీ ఈ అంశాన్ని తమ సూపర్ 6లో కూడా పెట్టింది. దీనికంటే టీడీపీ కంటే ముందు కూడా మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉన్నాం కాబట్టి 2024 అధికారంలోకి వస్తే ఇది కూడా కంటిన్యూ చేస్తామని కూడా మహిళలకు సంబంధించి ఒక పెద్దపీట వేసే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని మేనిఫెస్టోలో కూడా తమ అంశాలను అయితే చేరుస్తున్న పరిస్థితి ఉంది. ఇక వంట గ్యాస్కి సంబంధించి సంవత్సరానికి 3 సిలిండర్ల వరకు కూడా ఉచితంగా ఇచ్చే విధంగా కూడా కొత్త హామీని అయితే అమలు చేసే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక మేనిఫెస్టోలో పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా కూడా 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న నవరత్న పథకాలు అమలు చేయడంతో పాటు మరికొన్ని కొత్త అంశాలను కూడా తమకు లబ్ధి చేకూరే విధంగా కూడా అమలు చేస్తామంటూ కూడా ప్రజలకు హామీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా అయితే ఎన్నికలకు సంబంధించి గెలిపే లక్ష్యంగా కూడా ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. ఈ నెల 17వ తారీఖున అటు జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీలకు సంబంధించిన ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తామని ఇప్పటికే ఆ పార్టీ వర్గ నాయకులు చెప్పారు. ఇప్పటికే షణ్ముఖ వ్యూహంతో పవన్ కళ్యాణ్ అలాగే భవిష్యత్ గ్యారంటీ సూపర్ 6తో కూడా టీడీపీ మినీ మేనిఫెస్టోని రిలీజ్ చేసిన ఈ నేపథ్యంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మేనిఫెస్టోలో ఏ అంశాలు చేరుస్తారు దాన్ని బట్టి కూడా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోలో మరికొన్ని అంశాలు చేర్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. టోటల్గా అయితే వైసీపీ వాళ్ళ రిలీజ్ చేయే మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది, అలాగే తర్వాత 17వ తారీఖున మోదీ కూడా హాజరవుతున్నారు కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించిన ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఎలా ఉండబోతుంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. పూర్తిగా అయితే మధ్యాహ్నం 2:30కి సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి మేదరమెట్ల సిద్ధం సభకి బహిరంగ సభకి వెళ్లాల్సి ఉంది. అయితే కొంత ఆలస్యం వల్ల 3:15కి ఇక్కడి నుంచి బయలుదేరతారు. బయలుదేరిన అనంతరం కూడా 5 గంటలకు భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. భారీ బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత కార్యకర్తలకి దిశానిర్దేశం చేసి 2024 ఎన్నికలకి ఎలాంటి వ్యూహంతో వెళ్లాలో వాళ్ళకి వివరించి చూస్తారు. అదేవిధంగా కొత్త మేనిఫెస్టోని కూడా ఇవాళ రిలీజ్ చేస్తారు. శివ ఓకే థ్యాంక్ యూ రాజేష్.